సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి పార్టీలు అధికార బలాన్ని ఉపయోగించుకున్నాయి. దాదాపుగా ఏకగ్రీవాల కోసం పట్టుబట్టి అనుకున్నది సాధించాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలలో సత్తా చాటింది. దుత్తులూరు మండలంలో జరిగిన ఈ సాగునీటి సంఘాల ఎన్నికలలో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలోని 12 సాగునీటి సంఘాలకు అధికారులు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. ఈ ఎన్నికలలో అన్ని సంఘాలకు చైర్మన్, వైస్ చైర్మన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లకు పోలింగ్ అధికారులు నియామక పత్రాలను అందజేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లను ఎమ్మెల్యేలు అభినందించారు. సాగునీరు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలని ప్రజాప్రతినిధులు సూచిస్తున్నారు. రాకపోతే వాళ్ళకి రాకపోతే ఎన్నో 5 మెంబర్స్ని పెడతాను. ముందు మనకు సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారా లేదా? నేను ప్రకారం చూసుకుంటే ప్రిన్సిపాల్గా రాస్తుంది రిజిస్ట్రేషన్ 10 రిజిస్ట్రేషన్ స్టిక్ చేస్తారు. ఫస్ట్ తర్వాత మెంబర్స్ వాళ్ళు తీసుకొని ఇస్తారు. అన్న దగ్గర నోటీస్ సర్టిఫికేట్ తీసుకోండి. ఓకేనా? అక్కడ ఇచ్చినాం కాబట్టి తీసేటప్పుడు మనం మాట్లాడుకోవాలి.